పోస్టల్ శాఖలో వస్తున్న అనేక సంస్కరణలను ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని BMN ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎం జగదీశ్వరరావు పేర్కొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ పోస్టల్ అసోసియేషన్ కాకినాడ గ్రూప్ సి సమావేశం ఆదివారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా BMS ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎం జగదీశ్వరరావు, గ్రూప్ సి సర్కిల్ కార్యదర్శి వెంకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అనేక అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో కొత్తగా వస్తున్న పథకాలు మరియు సాంకేతిక మార్పులపై చర్చించారు. అలాగే ఏపీ సర్కిల్ లెవెల్ సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సర్కిల్ నలుమూలల నుండి అన్ని కమిటీల ప్రెసిడెంట్ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నం రీజనల్ గ్రూప్ సి డివిజనల్ రిప్రజెంటేటివ్ గా కె సత్యబాబు, సూపర్వైజర్ అసోసియేషన్ రీజనల్ రిప్రజెంటేటివ్ గా పిఆర్ వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. అనంతరం కాకినాడ గ్రూప్ సి ప్రెసిడెంట్ గా టి జగదీష్, కార్యదర్శిగా బి అప్పారావును, కోశాధికారిగా ఓ సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిహెచ్ వెంకటేష్, కాళీమాత, కె బ్రహ్మానందరెడ్డి, పిఆర్వి రావు, కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక స్టేట్ లెవెల్లో అందరినీ పిలిచి ఇక్కడ ఆర్గనైజ్ చేసేటటువంటి స్థాయికి ఇక్కడ మా ఉద్యోగులు, మా యూనియన్ ఎదిగిందంటే అది నిజంగా మా యూనియన్ యొక్క క్రమశిక్షణ, మా యూనియన్ ఎలా ఎంప్లాయీస్ సమస్యల పట్ల ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఏ యూనియన్ అయినా అభివృద్ధి చెందాలి అంటే కావాల్సింది ఆ ఉద్యోగుల యొక్క సమస్యలు. ఉద్యోగులు ఆ యూనియన్లో జాయిన్ అయిన తర్వాత సంతృప్తిగా ఉన్నారా, సుఖశాంతిగా ఉన్నారా, వాళ్ళు సంతోషంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ప్రధానమైన అంశం. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అందువల్లే యూనియన్ డెవలప్ అయింది అనడానికి ఈరోజు కాకినాడ డివిజన్లో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇదే విధంగా ప్రతి డివిజన్లో రాష్ట్రం మొత్తం యూనియన్ ముందుకు వెళ్తుంది. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రత్యేకంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు, ఆ మార్పుల ద్వారా ఎవరికి కూడా ఉద్యోగాలకు కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకుండా వాళ్ళందరినీ మోటివేట్ చేసి తద్వారా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ని ఎలా చేయాలి అనే ఒక అంశం మీద ఈరోజు మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరం కూడా చాలా ఉత్సాహంగా మా ఉద్యోగులు, మా కార్యదర్శులు అందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ రానున్న రోజుల్లో మా యూనియన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని మరింతగా చూసుకోగలమని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మంత్రుల యొక్క అండర్ లీడర్షిప్లో ఈ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలకి అనుకూలంగా డిపార్ట్మెంట్ యొక్క రూపాంతరాన్ని మారుస్తూ సంస్థాగతమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ప్రజల అవసరాలని తేలికగా ప్రజలకి ఎంతో దగ్గర చేసే విధంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ని మోడిఫికేషన్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఉద్యోగస్తులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీల మీద అవగాహన కల్పించటం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి తపాలా శాఖని ప్రజలకు ఇంకా దగ్గర చేసే విధానంలో ఉద్యోగుల పాత్ర అనే అంశం మీద మేము ఈరోజు ఈ వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద వర్క్ టు ద టైమ్ టు వర్క్ టుగెదర్. ప్రజలకి డిపార్ట్మెంట్ సేవలని దగ్గర చేయటం, ఈ దగ్గర చేసే క్రమంలో ఏ రకమైనటువంటి అపోహలకి తావు లేకుండా అందరికీ మంచి సేవలు అందించాలి అనేటటువంటి దృక్పథం ఈ యొక్క వర్క్షాప్ ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.